నువ్వు నీ కుటుంబాన్ని, నీ కుటుంబ సభ్యులని, మీ అమ్మ నాన్నని, మీ అత్తయ్య మామయ్యని ఎంత బాగా చూసుకుంటావో వాళ్ళ కష్టం నీ కష్టం అనుకుంటావు. నీ బంధువుల కన్నీరు నీ బంధువులు అనుకుంటావు. నీ ఫ్రెండ్స్ విషయం నా విషయం అనుకుంటావు. ఇంకొకరిది రాసి పూసుకొని ఇదే నాది అనుకుంటావు. నువ్వు అలా ప్రజలను ట్రీట్ చేస్తావు. కానీ ప్రజలు నిన్ను ఎలా ట్రీట్ చేస్తారు తెలుసా? నీ మీద నిందిస్తారు, నిన్ను అవమానపరుస్తారు, నిన్ను ఎగతాళి చేస్తారు. తగ్గింపు కలిగి ఉండు. నా దేవుడు నిన్ను ఎలా ట్రీట్ చేస్తాడు తెలుసా? నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు నిన్ను ఎలా ట్రీట్ చేస్తాడు తెలుసా? ఇతరులు నిన్ను ఎలా ట్రీట్ చేస్తున్నారో దాని ప్రకారం కాదు, నువ్వు ఇతరులను ఎలా ట్రీట్ చేస్తున్నావు. యోసేపు వాళ్ళ అమ్మని ఎంత బాగా చూసుకున్నాడో, వాళ్ళ నాన్నని ఎంత బాగా చూసుకున్నాడో, 10 మంది అన్నయ్యల్ని ఎంత బాగా చూసుకున్నాడు. ఏ కష్టం వచ్చినా నా కష్టం అనుకున్నాడు. తన తమ్ముడిని ఎంత బాగా చూసుకున్నాడు. ఏ కష్టం వచ్చినా నా కష్టం అనుకున్నాడు. తన అక్కని అమ్మగా చూసుకున్నాడు. కానీ